అమ్మవారి అద్భుతమైన స్వరూపాల్లో ఒకటి చండీదేవి స్వరూపం. అమ్మవారు శంభు నిశంభుల మీద యుద్ధానికి వెళ్ళగా అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చండముండర్లని 2 రాక్షసుల్ని పంపించారు. అమ్మవారు 18 బాహువులతో సింహవాహనంపై కూర్చునుండగా వీళ్ళిద్దరూ అమ్మవారి మీద పెద్ద సైన్యంతో వచ్చారు. అయితే ఈ దుర్మార్గులు అన్నారు, నువ్వు ఎలాగో ఒంటరిగా ఉన్నావు, మాది ఇంత పెద్ద సైన్యం, ఎలాగో ఓడిపోతావు నువ్వు. మా మాట విని మా నాయకుడు శంభుడిని భర్తగా స్వీకరించు, అతను కామకళా ప్రవీణుడు, నువ్వు సుఖపడతావు అని అమ్మవారితో అన్నారు. అంతే, అమ్మవారికి పట్టలేనంత ఆగ్రహం వచ్చింది. ఆగ్రహంతో పెద్దగా గర్జించారు, దుర్మార్గులారా, పరమేశ్వరుణ్ణి విడిచి పాపాత్ముడిని పతిగా వరించాలా? ఈ మాట అనడానికి మీకెంత తెగింపు? ఈ రోజు మీకు మూడింది అని శంఖాన్ని పూరించి వాళ్ళ పైకి ఉరికారు. వాళ్ళందరూ లక్షల సైన్యం ఒకేసారి అమ్మవారిని చుట్టుముట్టారు. అప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తే ముఖం నల్లబడి ఆమె నుదుటి నుంచి ఒక శ్రీమూర్తి ఆవిర్భవించింది. పులితోలు చీరగాను, గజశర్మం పైటగాను, మెడలో పుర్రెలమాల ధరించి భయంకరమైన స్వరూపంతో, విశాలమైన నోటితో, పొడుగాటి నాలుకతో, నల్లటి ఆకారంతో శ్రీమూర్తి వచ్చింది. రాక్షసులపై పడి గుంపులు గుంపులుగా పిడికెళ్లతో పట్టుకొని పీల్చి పిప్పి చేసింది. ఆఖరికి మంత్రశక్తితో బాణపాసం వేసి చండముండులిద్దరిని బంధించి అమ్మవారి దగ్గరకు తీసుకొచ్చి, అమ్మా, నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా, 2 బలిపశువుల్ని తీసుకొచ్చానమ్మా అంటే అప్పుడు అమ్మవారు కత్తితో ఆ 2 తలలు నరికేశారు. ఆ తల్లే చండీదేవి. సాత్వికంగా ఆరాధిస్తే ఏ అమ్మవారి రూపమైనా మనల్ని అమ్మలా కాపాడుతుంది.